అంతేనమ్మా? అంటే ఏంటి మీ సమస్యలు ఎట్లుంటాయి ఈడ? అంటే వర్షాలు పడితే పడితే అనేది లేదు. ఇప్పుడు ఇది నిండా అది మట్టి తీయరు ఎప్పుడైనా. అక్కడికి వెళ్ళి ఆర్డర్ వస్తేనే తీస్తారు, లేకుంటే తీయరు. ఇప్పుడు మేనల్లు పొంగి మొత్తం నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి కానీ పట్టించుకుంటలేదు. మరి వర్షాలు వస్తే ఏందమ్మా మీ పరిస్థితి? ఇక అట్లే నడుస్తుంది. సంవత్సరాల నుంచి అట్లా. ఈ 10 ఏళ్ళు అయితే ఇంకెక్కువ దారుణంగా నడిచినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రాజ్యం వచ్చింది, ఈడ ఇలా కొట్టాలి, ఆడ పల్ల కొట్టాలి, రెండే చేసిపోతారేమో. ఈ 2 సంవత్సరాలు అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి ఏమన్నా కనపడి అంటే ఇక అది చేసిండు. ఈడ కాలువ నీళ్లు నిండినాయి, మట్టి నిండా ఉంది. అది మట్టి తీపిస్తలేరు, ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్ళు పక్కన పెడితే డైలీ మీకు దోమలు అయితే కట్టుకుంటాను. మస్తు దోమలు. అక్కడ ఒకసారి వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఎవరు కంప్లైంట్ చేయాలి? అంటే మీరు కంప్లైంట్ చేసి మేము కంప్లైంట్ చేసినా పట్టించుకోరు, లీడర్ కి చెప్పినా పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. ఈ ఉప ఎన్నిక వస్తుంది మరి ఈసారి మరి ఎట్లా ఎవరికి వేయొద్దు అనుకున్నాం, ఓటే వేయొద్దు అనుకున్నాం. ఏదన్నా ఒక మంచి పని చేస్తే కదా. ఏదన్నా ఒకటి చేస్తుండ్రా లేదు, మరి లేనప్పుడు ఇంకెందుకు